ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ రెండు పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడారు. ఇన్ని రోజులు షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోనీ ఎందుకులే అసందర్భ ప్రలాపనలు, అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు అనుకొని ఇప్పటి వరకు ఆయనకు మర్యాద ఇస్తూ ఆగింది. కానీ ముడ్ల మిరపకాయ పెట్టినట్టు ప్రతి నిమిషం గెలుపుతాబోతున్నాడు. మరి బాగా గులగుల ఉన్నట్టున్నది, ఆ గుల మొత్తం తీర్చేదాకా చూస్తాడు. వాస్తవంగా మర్యాదగా మాట్లాడడం, రాజకీయాల్లో మార్పు కోరుతూ పద్ధతిగా ఉంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, సింప్లిసిటీగా ఉంటే అది రేపటికి శుభసూచకంగా ఉంటుంది, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించు. కానీ మహానుభావునికి అర్థం కావట్లే. ఒక మాట మాట్లాడే ముందర ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రుచి చూస్తాడు. సరే, ఆయన వెనకాల కొత్త బక్రాలు ఉంటారు, పాత బక్రాలు, ముసలి బక్రాలు అన్నీ అయిపోయినాయి, కొత్త బక్రాలు కొందరు ఉంటారు. ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకునే నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ గతం తెలియదు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రగా ఉండి వచ్చినండి, నేనేం కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు. ఆయన చేసినటువంటి కథలు 1989 కన్నా ముందు నుంచి మొదలు పెడితే మాట్లాడచ్చు. వాళ్ళ అమ్మ పక్క శిల్పులకు మంత్రం వేసేటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ అమ్మ. ఇదేం పెద్ద నవాబ్ ఖాందాన్ కాదు, ఉన్న ఖాందాన్. ఓ కోట్ వేసుకొని దాని మీద పువ్వు పెట్టుకొని ఒకటి ఖర్చు పిల్ల పెట్టుకొని తిరుగుతే నవాబుల ఖాందాన్ అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ తల్లి, ఆ అమ్మ మంచిది. ఎందుకంటే మా ఇంటికి మా అక్క పిల్లలకి పక్క శిల్పులకు మంత్రమే నీకు వస్తుండే. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గరికి వస్తుండే. మాచారెడ్డి మనుషులు. ఈయన దొంగ కట్టే దొంగసారా అమ్ముకుంటా బతికినోడు. ఇయ్యలకి ఫారెస్ట్ ఆఫీస్లో కేసు. ఈ రోజుకు ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా కేసులు అట్లనే ఉన్నాయి. ఈయన దొంగసారా దొంగ కట్టే అమ్ముకుంటూ బతికినటువంటి వ్యక్తి ఏదో దేమరాజరెడ్డి గారికి చేతగాక, అంటే మా నాన్నకి చేతగాక నమ్మి దగ్గరికి తీస్తే బట్టుపోచయ్య గారని హనుమాన్ వ్యాయామశాలకు పెద్ద మనిషి ఉండే, చాలా పెద్ద ఆయన, పాపము మా నాన్నగారితో శిష్యరికం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో యాక్టివ్గా ఉంటే ఆయనతో పాటు ఈయన రాజకీయంలోకి వచ్చాడు. బట్టుపోచయ్య గారు చూపించినటువంటి మార్గం. ఆ తర్వాత 1989కి ముందు యూసుఫ్ అలీ చేతిలో, మన రాజిరెడ్డి గారి చేతిలో మాచారెడ్డిలో ఎంపీపీకి ఓడిపోయినటువంటి వ్యక్తి. తర్వాత చెన్నారెడ్డి గారు పుణ్యమాని, మా నాన్నగారి నిర్ణయం తప్పై ఆయన వెళ్ళాల్సిన జాగాలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి షబ్బీర్ అలీ వెళ్ళి 89లో చెన్నారెడ్డి గారి ప్రభంజనంలో గెలిచినటువంటి వ్యక్తి. ఈయనేం కష్టపడి గెలవాల, ఊరూర తిరిగి లేనివాడికి సాయం చేసి, అప్పట్లో ఊర్లకు రోడ్లు లేకుంటే రోడ్లు వేపించడానో, లేకపోతే మా నాన్నగారు వేసిన రోడ్ల మీద కనీసం బీటీ రోడ్ వేద్దామనో, లేకపోతే ఊర్లలో దవాఖానలలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే సాయం చేద్దామనో, లేనోడికి మంచి చేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే దొంగ కట్టే దొంగసారా అమ్మిన వ్యక్తి కదా, దొంగ బుద్ధులే ఉంటాయి. అవే బుద్ధులు ఇప్పటిదాకా వస్తున్నాయి. 75 ఏళ్ళకి వచ్చాయి, ఇంకా అదే బుద్ధులు, ఒక్కటి కూడా మారలేదు. సరే, ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు అందరికి అర్థం కావాలా, నేను చెప్పేది కూడా అర్థం కావాలి. ఇది ఆయన గత చర్య. 89లో గెలిచిన మరుక్షణం ఎమ్మెల్యేగా అయినాక ఏదో పోనీలే ఒక మైనార్టీ ఉన్నాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మైనార్టీ లాల్జాన్ భాషను పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఈయన వయసు 32 ఏళ్ళు. ఈయన అప్పుడే దేశ వీడియోని కాంటేశ్వర గారు గుంజేసుకొని ఆ కాంటేశ్వర గారిలో కాన్వాయ్లో 32 ఏళ్ళ వయసులో వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అంతా పేపర్లలో ఉన్నది. అప్పటి ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలుసు. అప్పుడున్న ప్రెస్ వాళ్ళకి వాళ్ళ పేర్లు అవసరం లేదు, ఆ సందర్భం ఇప్పుడు. కానీ వారికి అందరికీ తెలుసు. 89 నుంచి 94కు వచ్చేసరికి ఆస్తులు ఎక్కడి, దొంగ కట్టే దొంగసారా అమ్మిన నీకు ఆస్తులు ఎక్కడి.
తర్వాత ఇక నీకు ప్రజలు 9 సార్లు పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. 9 సార్లు ఇస్తే 89లో 94లో 2004లో తప్ప 89 2004లో తప్ప ఎన్నడూ గెలిచిన పాపన పోలేదు. ఎలక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటారు, కానీ ఈయనకు ఎలక్షన్ ఈజ్ ద కలెక్షన్. ఎలక్షన్ వస్తే డబ్బులు జమ అయితే ఈయన దగ్గర మిగిలిపోతాయి. ఎలక్షన్ లో పోటీ చేస్తే ప్లాట్ఫామ్ కొట్టోళ్ళు ఉన్నారు, అవసర పాలై కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఎదుగుతూనే ఉన్నాడు. 5 అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టిండు వితౌట్ డీవియేషన్. అసలు పర్మిషన్ లేదు, దానికి ఏమీ లేదు. దాని చుట్టూరా 5 ఫ్లోర్లు పోతే కనీసం ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి లేదు. వీడొక నాయకుడు, వీనికి ఒక కుక్కలు మళ్ళీ ఎన్కోరేట. ఇది పరిస్థితి. ఈ దొర నవాబు రజాకర్ అనుకుంటున్నాడు, ఫకీరేషం వేసుకుంటూ. కులం ఫీలింగ్ లేదు నాకు, మతం ఫీలింగ్ అసలే లేదు. మైనార్టీలకు నేను చెప్తున్నా, ఈడు మైనార్టీ అని చెప్పి మీరు మైనార్టీలంతా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ తిరిగినన్ని రోజులు మీరు బాగుపడతారు. ఇది నిజం. ఏ ఒక్క మైనార్టీకి ఎన్నడూ రూపాయి చేసినోడు కాదు, ఇది నిజం. మైనార్టీల పేరు మీద ఎంత దొబ్బిపోయిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో వాడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన మరుక్షణం నేనేం మాట్లాడాలో నాకు చెప్తాను. ఇది నిజం. ఇకపోతే 89లో ఓడిపోతే గెలిస్తే 94లో ఓడిపోయి యూసుఫ్ అలీ చంద్ర. 99లో ఓడిపోతుంది. 89లో గెలిస్తేవి, 94లో గోవర్ధన్ మీద ఓడిపోతుంది, 99లో యూసుఫ్ అలీ మీద ఓడిపోతుంది, 2004లో రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఆ దోతి గోషుల సంఖ నాటుకుంటా నువ్వు గెలిస్తే. నేను నీతోనే ఉన్నా, నేను నీ ఎంబడినే తిరిగిన. ఆ బక్రాలల్లో నేనొక్కటి. నన్నెంత గీకినావు, నన్నెంత గోకినావు, నన్నెంత రాకినావు నాకు తెలుసు. నీతో గోకించుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరిని ఎంత గోకినావు. నీ గీకుడు గోకుడు తప్ప ఎవరికి పెట్టుడు అనే ఆలోచన నీకు లేనే లేదు. ఉంటే నీకు ఆస్తులు జమ కావు. ఇదే నీ దర్శనం, ఇంకోటి అవసరం లేదు. ఇకపోతే 2004 నుంచి 2009 దాకా ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ టెర్రరిస్టుల ఇంటికి పోతుంది, ఆనికి మద్దతు తెలిపేస్తుంది. మళ్ళీ ఇడికి వచ్చి నేను షబ్బీర్ అలీ, షబ్బీర్ అంటే కామారెడ్డి, కామారెడ్డి అంటే షబ్బీర్. నీకు హిందీ ఒక్కటి తప్ప నీకు తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ అయితే ఆయన రాదు. అమ్మ నీ బతుకు పాడుగాను. నువ్వు 40 ఏళ్ళు కామారెడ్డికి పెట్టిన శని దరిద్రాన్ని. కామారెడ్డి దరిద్రం పోయిందేమో అని అనుకున్నావు, కానీ నిమ్మకి నీరెత్తినట్టు గోవర్ధన్ నిద్రపోడుకు నువ్వు మళ్ళా గెలిచే అవకాశం వస్తుందేమో అనుకున్నా. కానీ నేను వచ్చిన కాబట్టి ఎల్లారెడ్డిలో పొడి చేయాల్సిన నేను కామారెడ్డికి వచ్చి నిన్ను ఖతం చేద్దామని వచ్చినా నేను ఖతం కూడా చేసిన. నీకు అది అర్థమవుతుంది. నీకు కామారెడ్డిలో ఇస్తే 7 సార్లు ఓడగొట్టాడు. 7 సార్లకు 2 సార్లు గెలిపించారు, 5 సార్లు ఓడగొట్టాడు. ఎల్లారెడ్డి పోతే ముడ్డి మీద దాన్ని ఇలా కొట్టాడు. నిజామాబాద్ పోతే చెప్పుటోని కొట్టి ఇలా కొట్టాడు. అసలు నీకు సిగ్గే లేకపోయా రాజకీయంలో ఇజ్జత్ లేనివాడివి నా గురించి మాట్లాడు. ఛాలెంజ్ చేస్తున్నా నీతోని. ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ ఉండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే ఆ నా కొడుకు కూడా నేను తెలుస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నాను. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలా నా చాతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు. ఆడు ఓడోగని ఈగోనట. ఈగో ఎక్కడన్నా? అసలు ఈగో అంటే నీకు తెలుసా? అసలు ఇన్నోసెన్స్కి అరగంటకి తేడా తెలుసా? నిజాయితీకి అహంకారానికి తేడా తెలుసా? అసలు ఏం చదువుకున్నావురా నాయన? నువ్వేం ప్రెస్ పిచ్చకొట్టు ఏం రాస్తున్నావు? రాసే దమ్ముంటే రా, 50 కూర్చొని రాసుడు కాదు. రా నా దగ్గర రా, నేను మాట్లాడతా. లేదా నీ దగ్గర నేను వస్తా, దమ్ముంటే నిలబడు. ఎవడో 5 రూపాయలు ఇస్తే దానికి రాస్తే వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి, అతని సభ్యతా సంస్కారం గురించి,
ఆ వ్యక్తిలో ఉన్న నిబద్ధత నిజాయితీ గురించి తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఎవడు పైసలు ఇస్తే వానికి ఇష్టం ఉన్నట్టు రాస్తే ఓ వెబ్ పేపర్ పెట్టుకుని నువ్వు రాస్తే ఇక్కడ పీకతందుకు కూడా వానికి రాదు, కింద తూడ్చుకున్నందుకు కూడా వానికి రాదు. ఏమనుకుంటున్నావు? తమాషా ఓ పేరు పెట్టుకొని రాస్తే ఊరుకున్నా కొద్దీ చేతగానే తిరిగి పెడుతున్నావా? ఏం చేసినావు షబ్బీర్ అలీ? కామారెడ్డికి నువ్వు పీక్ కట్టలు కట్టింది ఏంటి? ఇప్పటిదాకా చెప్పు. మార్కెట్ కమిటీ మా నాన్ననే చేసిండు, డిపో మా నాన్ననే చేసిండు, రైల్వే గేట్ కూడా రైల్వే మినిస్టర్ మల్లికార్జున్ గారి దగ్గరికి పోయి రైల్వే గేట్ కూడా మార్కెట్ ఫండ్లకు వెళ్ళి డబ్బులతోని రైల్వే గేట్ కు డబ్బులు కట్టించి రైల్వే గేట్ చేయించాడు. ఇది నేను సాక్ష్యం చూపెడతాను. కాలేజ్ మా నాన్న కట్టిండు, 264 ఎకరాలు మా నాన్న, కేఆర్ రాజారెడ్డి, బాదల్ చందు, విఠల్ రెడ్డి అందరు కలిసి, వాళ్ళ నర్సాగౌడ్ డాక్టర్ గారు అందరు కలిసి, నారాయణరావు గారు అందరు కలిసి, ఆఖరికి ఈశ్వర్ దాస్ తండ్రి నరసింహారావు గారు వీళ్ళందరూ కలిసి తయారు చేసి వీళ్ళందరూ కాలేజీను తయారు చేసి కాలేజీలా ఒక్క గజం భూమి కింద నేను అమ్మినట్టయితే, మా నాన్న అమ్మినట్టయితే, అరే మీసాలు తీసుకొని నేను రోడ్డు మీద నిలబడతా, అరగుండు కొట్టించుకుంటా అని చెప్తాను. అరగుండు ఏ నా కొడుకు ప్రూవ్ చేసినా సరే అరగుండు కొట్టించుకుంటా. నీకు బాగా అలవాటైంది ప్రతిసారి కాలేజ్ రండి రమ్మన్. ఆస్తుల పరిరక్షణ కమిటీకి నేను ఆస్తులు అప్పచెప్పిన రోజు రామచంద్రయ్య గారు అప్పుడు ఆర్డీఓగా ఉన్నారు, కలెక్టర్ గా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నాడు, ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన వరప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు. నరసింహారెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, అట్లాగే జగన్నాథం గారికి నా కారులో ఎక్కించుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా నేను ₹1 కోటి ఎఫ్డీలు చెక్కులు మొత్తము కలెక్టర్ ముందట పడేశాను. దీనికి సాక్ష్యం నరసింహారెడ్డి గారు, జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. కాదని అనమనండి, నేను మాట్లాడతా. ఆనాడు కళ్ళు కనపల్లా? ఏ ఒక్క గజం పోయిందా? ఎవరికి ఇచ్చారు? ఆరోరా కాలేజ్ అని మాట్లాడుతున్నా. ఎవరికి దోస్తా ఆరోరా కాలేజ్? ఎవడు దాన్ని ఎన్నుకున్నాడు? ఎవడు ఈ ధర్నాలు చేపించాడు? నువ్వు కాదా? ఊరుకున్నా కొద్ది దేవరాజ్ రెడ్డి అనుకుంటున్నా, ఊరుకున్నా కొద్ది నువ్వు మాట్లాడాడు. మా నాన్నగారు అంటే పోనీలే ఊరుకుడు అనుకున్నాడు, కానీ నేను మొత్తం కొవ్వంత కరిగిస్తా అనుకుంటున్నాను. తమాషా? నీ ఇష్టం ఉన్నట్టు మాట. ప్రజలకు నువ్వు ఇచ్చిన కౌంటర్కు నేను సమాధానం ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా మౌనంగా ఉంటే నేనేమన్నా చాతగానే ఉన్నా అనుకుంటున్నారా? ప్రజలకు చాతగానితనం చూపెడుతున్నా అనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు? మొన్న ఒకడు ఫ్యూజన్ కంపెనీ దగ్గర పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఒకడు వచ్చి నానా దుర్భాషలు మాట్లాడినారు. అని చీరుడు 2 నిమిషాలు, వాడిని చీరుడు 2 నిమిషాలు అంటున్నా. నేను ఇన్న ఒక్కసారి నా గీత దాటి నేను ఒక్క పిలిపిస్తే ఈపులు సున్నము ఇళ్లల్లో అయితే బయట రోడ్డు. ఎందుకంటే మారుతారులే, వీడు ఎగేస్తాడు, ఈ పిచ్చోడు చెప్పినా కొద్ది మాట్లాడతారు, వాళ్ళకి తెలియనితనము, కొత్త మేకలు ఈడు పోసినాక అర్థమవుతుంది వాళ్ళకు కానీ అనుకొని నేను ఊరుకున్నాను. అది చాతగంతనం కాదు. నువ్వేం చేసి ఏం ఇచ్చినావు? ఎమ్మెల్సీ అని ఇచ్చినావు. నేను అల్లం నమ్ముతా, నడుపోదాం. నీకు ధైర్యం ఉంటారా? పచ్చి బట్టలతో అసలు నువ్వు రా, నువ్వు నీ ధైర్యమే చూస్తావు. నువ్వు రా, ఈద్గా ఎక్కువ, మా మసీద్ ఎక్కువ, రా. నీతో ఏమవుతుందో నేను మాట్లాడచ్చు. తీసుకున్నాడని ప్రూఫ్ చేయి. కేసీఆర్ దగ్గరికి పోదాం, నాడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, మంచిగా ఫ్రీగా ఉన్నాడు. కేటీఆర్ దగ్గరికి పోతాం, ఏం పనిలే కోరుతున్నాడు, పోదాంపా. కవిత దగ్గరికి పోదాం, దిక్కులేక తిరుగుతున్నది, పోదాంపా, మాట్లాడదాం. నేను వస్తా, నేను నిజాయితీ పడి నియతున్నానికి ధైర్యం ఎక్క, నువ్వు భయమా? నీకు భయం ఎక్క? నీకేం ఎక్కడుంది రీతి? నువ్వు మనిషివా? కామారెడ్డి పట్టిన శని ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? ఏం చేసినావు చెప్పన్నా? అంగూరు తోటను కబ్జా చేసినావు. కేఆర్ రాజారెడ్డి గారి 100 ఎకరాలు ఉన్న దగ్గర కొండపురం రాజా అనే వ్యక్తిని పెట్టి నయీం అనే నీ తమ్ముడు వాళ్ళది గుంజుకున్నాడు. కేఆర్ మురళీధర్ రెడ్డి అని కేఆర్ రాజారెడ్డి మనమడు ఉంటే అతని ఫంక్షన్ హాల్ గర్గోడ్ రోడ్ల కాశరామ్ అని గండిపేటను పెట్టి దాన్ని గులగొట్టి దాన్ని కబ్జా పెట్టాడు. ఇవాళ కేఆర్ రాజారెడ్డి గారి గోడాంలు ఉంటే ఆర్డీఓ పాస్బుక్లు ఇయ్యనీయకుండా ఆపి, ఆర్డీఓతోని మాట్లాడి ఆపి 1500 గజాలు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. సర్వే నెంబర్ 8, సర్వే నెంబర్ 69ల ఎకరం భూమి నువ్వు ఉంచుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. కానీ 2 ఎకరాలకు రేకులు వేసినావు. 400 ఎకరాలలో అప్పుడు మాస్టర్ ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్లో నీవు పాడినావు, ఆమెరంటోడు పాడినావు, పూజిబొద్దిను పాడినావు, చంద్రశేఖర్ రెడ్డి పాడినావు, పున్నరాజేశ్వరరావు పాడినావు, ఇక్కడున్న గోవర్ధను పాడినావు.
మీ అందరు కలిసి రైతుల భూములు పొడగొడితే నేను ధర్నా చేస్తే మాస్టర్ ప్లాన్ ఆగింది. అదే భూమిలో ఒక వ్యక్తి కుటుంబము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే టీవీఎస్ లక్ష్మణ్ పరిస్థితి ఘోరంగా ఉంటే సరే అని చెప్పేసి రైతుల భూముల నుంచి కాదు మీ భూముల నుంచి రోడ్ వేసుకోండి, మీరే రోడ్ వేసుకోండి, వేసుకుంటే నేను పర్మిషన్ నేను ఫ్రీ చేస్తా, ఇబ్బంది లేదు అంటే వాళ్ళే రోడ్ వేసుకున్నారు, వాళ్ళ భూమే పొడగొట్టుకున్నారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన రోడ్లో కూడా మీ అందరికీ లాభం అవుతుందని తెలిసినా, మీకు ఆర్థికంగా లాభపడతారు అని తెలిసినా, నేను ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆలోచించి సమస్యలలో ఉన్నాడు, బయటకు వస్తాడు, ఎందుకులే పగ అనుకొని నేను వదిలేస్తే అది నా చాతగాని తరం అనుకుంటున్నాను, నా మంచితనం అనుకోలేదు. నువ్వు కాదా అంటున్నది ఆమెకు అమ్మలేవా? నేను గొడవ చేయగానే నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ తమ్ముని పేరు మీద నా భూమిని ఆమె వద్దరికి అమ్మలేవా? ఆమెరెవడు నీకు అమ్మలే భూమి చూపెట్టనా? నేను ఇప్పుడు డాక్యుమెంట్తో సహా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, ఏది అట్టిగా మాట్లాడట్లా. ఈ జైలను దొంగ వాదాలు. కేఆర్ రాజారెడ్డి అంటే ఆయన కామారెడ్డి ఫౌండర్, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన, వాళ్ళ భూములు ఖతం చేయలేను. ఈరోజు 26 ఎకరాల భూమి ఉన్నటువంటి అంగుడు తోట కేఆర్ రామకృష్ణారెడ్డి గారు రామారెడ్డి రోడ్డు 7 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. టౌన్ బిల్డర్స్ లేడా, ఉన్నరాశ్వర్ లేడా, షబీర్ అలీ, నయీము, గన్సీను, శైలేష్, అట్లనే ముత్తెబ్సీను, ఇట్లా ఎంతమంది ఉన్నారు దాంట్లో? 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 6 ఎకరాలు అగ్రిమెంట్ చేసిన ముగిపోతుంది ఆమెను కదా. అగ్రిమెంట్ 4 feet అయింది, అయినా బెదిరిస్తున్నారు. నీ భూమి ఒక దగ్గర కానీ పొజిషన్లో నువ్వు ఉన్నావు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు మార్చి అవతలు ఉన్నటువంటి సర్వే నెంబర్ని ఇవతలకి తెచ్చి కథలు పడ్డావు. వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటికీ ఈ రోజుకి ఇబ్బంది పెడుతున్నావు. కొడకా నేనున్నా, నువ్వు భూమి గిట్ట నీకైతే నేను అన్నారంటే కాదు, నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు? తమాషా అనుకుంటున్నావు. ఆయన 10 మందికి సాయం చేసినటువంటి కుటుంబము, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కుటుంబము. ఇలా కామారెడ్డిలో ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో అవన్నిటి కూడా దేవరాజరెడ్డి గారు, కేఆర్ రాజరెడ్డి గారు కలిసి చేసినటువంటి పనులు. నువ్వేం బీకినో, నువ్వేం చేసినావు? కబ్జాలు తప్ప, సెటిల్మెంట్లు తప్ప ఇంకా ఎన్నున్నాయి. ఇట్లా దొంగల గురించి మాట్లాడితే ఎన్నుంటాయి. నువ్వు బట్టుకొచ్చయ్య గారిని ఏం చేసినావు? నిన్ను నమ్మినోడు బాగుపడ్డా? బట్టుకొచ్చయ్య గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చున్న పెట్టినావు, ఇంటికి వస్తే ఉగ్లైక్ చేసినావు. నిలబెట్టి మాట్లాడి గంట టైం అయిపోతే మానసికంగా ఇబ్బంది పడి ఆయన దూరం. ఏమైంటో నిమ్మమోహన్ రెడ్డి, ఏమైంటో కారంగుల శంకర్ రెడ్డి, అరే అంతా కొని 6 వర్ష రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్ డబ్బులు తీసుకోలే, 6 వర్షాలకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా బాగా కృష్ణా కొద్ది తోలిపోతుంది కానీ తనకి అర్థమైతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూప్రియ గారిని చైర్మన్ చేయలే, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయలే. అరే అంతేందుకే, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నావు వాటికని ఏమిటికని అంటే అడిగితే చెప్పలేదు. 5 లక్షలు ఎంఎల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు నీ పిఏ గంగాధర్ తీసుకుపోయాడు. నేను ఇచ్చిన ఏమిటికి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు, సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు, పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోలేదు. మామిళ్ళ లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలే. మామిళ్ళ చేయక పూర్వంతో తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 కోటి తీసుకొని చైర్మన్ చేయాలి. అసలు మామిళ్ళ లక్ష్మి, పిప్పిరి సుష్మ, తర్వాత మామిళ్ళ లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మ గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటే అమ్మా మళ్ళీ ఇప్పుడు ఉమ్మరా భలే కథ. ఎట్లా వచ్చారు వాళ్ళు మళ్ళా కనపడ్డారా? కైలాస్ శ్రీనివాస్ పాపం అన్నేడు ఎంబడ తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడ ఇంకో 4 రోజులు అయితే ఎంబడ కాలేసుకొని తిరుగుడు కాదు, ఇక తిరిగేందుకు కూడా ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు. నేను చూసి అయిపోయిందా? పిప్పిరి వెంకట ఏడున్నాడు, ఎగిరిన వాళ్ళంతా ఎడిపోయింది. ఏమైంది? నడమల నిట్టు జాహ్నవి గారిని చేసినప్పుడు ఆమెను పెంచడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు. మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్, మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతనో గట్టిడై పాపం మా పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు. ముగ్గురునే గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టించాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు. నీకు మొగోడు దొరికింది అనుకున్నావు, మళ్ళీ మూడమొప్పినావు కానీ మళ్ళీ వచ్చి నేను కలిసే పరిస్థితి తెచ్చి నీకు మొగోళ్ళం అంటే నేను మదనమోనే. నువ్వు ఇక్కడ కామారెడ్డి 11 ఏం చేసినావు? అంత ఎందుకు? సంధి ఉడుకులేసి ఇయ్యాల ఉన్నటువంటి పండ్లరాజు వీళ్ళందరికీ ఏం చేసినావు? వీళ్ళందరినీ ఎగేసుకుంటూ నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను ఊరుకున్నా. పోనీలే వాళ్ళకి తెలియదు,
ఏదో ఎగరేస్తున్నాడు. ఇల్లు నడుమల ప్రెస్ మీట్ పెట్టి నీ 150 కోట్ల మీద నువ్వేం పని చేసినావు, నువ్వేం చేసినావు అంటే ఓన్లే పాపం కాలం మీదకి ఎందుకు పోవాలని అనుకుని ఒక్కనాడు కూడా వాళ్ళకు నేను ఎదురు మాట్లాడలేదు. కారణం ఏంటంటే నువ్వు ఫాల్స్, వాళ్ళు కాదు. వాళ్ళకి తెలివంటారు, నువ్వు నక్కవు. వాళ్ళు లాయర్లు ఉన్నారు కాబట్టి నీ మాట నమ్ముతున్నారు. పార్టీ అంటే పద్ధతి ఉండదు. నువ్వు కాదు, రాజు కాదు. ఇక్కడ ఏం చేసినావు? ఇక్కడ కాదు, ఎల్లారెడ్డిలో ఏం చేసినావు? ప్రతాప్ రెడ్డి ఏమైనావు? ప్రతాప్ రెడ్డి మీద తెచ్చిన జనార్దన్ గౌడ్ ఏమైనావు? జనార్దన్ గౌడ్ మీద నన్ను చేస్తుంది, ఇంకా నీకు ముఖన్నాయి కూర్చున్నా. జనార్దన్ గౌడ్ ఎటుపోయిండు? ఆకుల శ్రీనివాస్ ఎటుపోయిండు? పాపము డాక్టర్ వెంకట్ ఆయన భార్య ఆమె ఎటుపోయింది? మదన్ మోహన్ తెస్తుంది, మదన్ మోహన్కి ఏదో కథ పడుతుంది. మదన్ మోహన్ నాతులుగా మొండేషం వేసింది కాబట్టి, పైనుంచి గట్టిగా ఉన్నాడు కాబట్టి తెచ్చుకున్న టికెట్ గెలిచి ఎమ్మెల్యే పోతావాను. మొగలు అయితే ఒక్కసారి నువ్వు లింగాపూర్ బాట దాటి కృష్ణాజవాడి దాకా నువ్వు మొగలు అయితే మదన్ మోహన నువ్వు నేను చూపెడతాను. ఓ నువ్వు ఈడికి వచ్చి నేను అడ్వైజర్ అంటూ అడ్వైజర్గా ఏం చేసినావు? కామారెడ్డిని కథం పట్టించినావు. ఇన్ని భూములు చెప్పినా, ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పినా, ఇంకా 100 ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్. ఈయన అవినీతి గురించి మాట్లాడితే నన్ను నేను చిన్నగైతా, వీడి గురించి మాట్లాడితే నాకు నేను చిన్నగైతా అనుకుని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నోరు మూసుకొని 2 సంవత్సరాలుగా నోరు మూసుకొని కూర్చున్నా. 26 నెలలు నేను పారిపోయినా ప్రజలకు తప్పించుకొని, నేను క్యాంప్ ఆఫీసుల కుటుంబంతో ఉన్న నేను పారిపోయినా. క్యాంప్ ఆఫీసులో రోజు 800 నుంచి 1000 మంది 1200 మంది కలిసే ప్రజలు నన్ను కలిస్తుంటే నేను వారిపోయినా. ప్రజలకు ముఖం చూపెట్టకుండా నేను వారిపోయినా. ఈడున్నది నేనా? శివనూరులో ఉన్నదే. శివనూరులో ఉన్నది నువ్వు కాదా? ఏడున్నావు? ఎవరిది భూమి? అది కోఆపరేటివ్ గవర్నమెంట్ కాదా? ఉంచుకోలేదా? చచ్చిపోయిండు నీ బాధకు. 100% ఫ్యామిలీని తెచ్చి ప్రూవ్ చేస్తాను. ప్రగతి దేవరాజ్ సార్ ఉన్నాడు, వాళ్ళ భూమిని బెదిరించి తీసుకోలేము. ఇవాళ లానేసుకొని ఇల్లు కట్టుకొని శివనూరున అదేదో పెద్ద ఫామ్ హౌస్, అదేదో 10 గంటలు ఉండే కొంప అన్నట్టు నీ అమ్మ నువ్వు పోయాడు. నీకు తగ్గట్టున్నావు. నీ దగ్గర లొకేషన్లో వాళ్ళు నయ్యం. వాళ్ళు 10 రూపాయలు తీసుకున్నా దానికి సర్వీస్ చేస్తారు. నువ్వు 10 తీసుకొని మోసం చేస్తావు. డిఎస్పీ దగ్గర తీసుకోలే, శంకరయ్య దగ్గర తీసుకోలే, వటెక్స్ వర్మ దగ్గర తీసుకోలే. హైదరాబాద్లో 100 కోట్ల స్కామ్ చేసినావు ఇప్పటికీ పైరవుల మీద. 100 పేర్లతో సహా చెప్తున్నా. షాగౌజన్ దగ్గర తీసుకోలే. దొంగవు ఎన్ని తీసుకున్నావు? దొంగ నాయకుడు ఉండి నీది నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర నీది నడుస్తుంది అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ తెలుసు, చెప్పిన ఆల్రెడీ. ఈ దొంగని ఎంటర్టైన్ చేస్తే నేను నీకు దుష్మన్ కావాల్సి వస్తుంది అని చెప్పిన. అయినా ఓపిక పట్టినా కాలే. ఇప్పుడున్న ఆఫీసర్లందరూ పైసలు ఇచ్చి రాలే, అడిషనల్ కలెక్టర్ రాలే, ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓ రాలే. వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, పోలీసులు ఊకున్న కొద్ది తమాషాలు చేస్తున్నారు అధికారులంతా. ఏదో పోనీలే మారుతారులే నేను అనుకున్న దారికి వస్తారులే అనుకుంటే పైసలు ఇచ్చి వచ్చినా పద్ధతిగా ఉంటారని నేను అనుకున్నా. కానీ నువ్వు పైసలు ఇచ్చి వస్తాను బానిసలు అనుకుంటున్నావు. నీకు పైసలు ఇవ్వాలా, పోస్టింగ్ తీసుకోవాలా, మళ్ళీ నువ్వు చెప్పింది నా ఇంకేం చేస్తారు వాళ్ళు? ఓన్లీ సంతకం నీకు పెడతారా? నీ ముడి మీద పెడతారా సంతకం? నువ్వు ఏడ చెప్తాడా పెడతారా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? అసలు అవినీతి పరం నువ్వు నా గురించి మాట్లాడు. నా మీద 2 అలిగేషన్లు పెట్టావు, 2కి నేను సిద్ధమన్నా. నేను నీ మీద 50 కాదు 100 ఉన్నాయి. నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా, నీకు అవిడెన్స్తో సహా చూపెడతాను. రాకు. ఇదే పాత్రికేయుల మధ్యన మాట్లాడు. నేనేమన్నా కోరదని అనుకున్నావురా నాయన? నీ ఆస్తులు ఎన్నో, నా ఆస్తులు ఎన్నో చూసుకుందాం రా, గాంధీ కాడికి రా అని చెప్పి పోలీసులకు ముందే చెప్పి అన్నట్టు లీడ్ అనుకుంటా షో చేసి వీడియో తీసుకునే క్యారెక్టర్ కదరా నాయన. గోవర్ధన్ ఎగిరినట్టు నేను ఎగరా. కానీ నేను వస్తే నువ్వు కథం, నువ్వు రా. ఇప్పుడు నేను రెడీ. ఇంట్లో ఉన్న కింద కేడర్కి ఒకటి చెప్తున్నాను అలా. మీరు ఈ పైరవులన్నా చంద్రకాంత్ తీసుకొచ్చండి దగ్గర డబ్బులు వాపస్ ఇచ్చినావు. సుధా రమేష్ తీసుకొచ్చాడు బీబీపై, డబ్బులు వాపస్ ఇచ్చినావు. పల్లె రమేష్ కూడా తెచ్చిచ్చాడు, డబ్బులు వాపస్ ఇచ్చినావు. అసలు గోడకేసిన సున్నం తిరుపతిలో గల్లకేస్తే కనీసం ప్రజలకు ఉపయోగపడుతుంది. గోడకేసిన సున్నం గీస్తే కొంచెం రాలుతుంది. నీకేస్తే సమర్పయామి పెట్రోల్ ఇట్లా అంటే ఆరిపోతుంది కూడా. అట్లా కథం వేస్తాటే పాపం మల్లయ్య ఇప్పకైనా శ్రీనివాస్ పడ్డంతే. ఇది పరిస్థితి. నువ్వు ఎవరిని వదిలినావు? నువ్వు ఎవరికి మంచి చేసినావు? ఎవరన్నా ఒక్క కార్యకర్త షబ్బీర్ అలీ ద్వారా నేను బాగుపడ్డానని చెప్తే నేను దేనికైనా సరే. కానీ నేను చెప్తా, నేను ముస్లింలలో కూడా పెళ్ళిళ్ళు అయితే చికెన్ పంపించిన,
పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు డబ్బులు పంపించిన, పెళ్ళిళ్ళు అయితే ఏదన్నా అడిగితే సాయం చేసిన. నేను చేసిన సాయం ఏనాడు ఒక్కడికి చెప్పని ఇయ్యాల చెప్తున్నాను. ఇవాళ గరీబులు ఉన్నాం సార్ అని వస్తే 10, 20, 30, 40 వేలది కూడా పంపించాం. కిరాణం పంపించాం, ఆఖరి సఫర్ గాడి ఇచ్చినాం. ఇంటికి వస్తే రూపాయి లేకుండా పని చేసినాం. షాబాద్ ఉన్నాయన నీవోడు కాదా? ఎన్ని ఫోన్ పేలు ఉన్నాయి? సిఎంఆర్ఎఫ్ 2000, 5000 ఎన్ని ఫోన్ పేలు ఉన్నాయి? నేను ప్రూవ్ చేపిస్తాను. నేను ప్రూవ్ చేస్తా అంటున్నా. ఎవడే షాబాద్? నీ పిఎనా, పిఎస్ఆ, ఓఎస్ఆ? నీ ఆఫీస్ ఒక దందా. చెక్కులు ఇస్తారు సిఎంఆర్ఎఫ్, పైసలు తీసుకుంటారు. మళ్ళీ చెక్ పైసలు ఇవ్వకపోతే చెక్ కొలాప్స్ చేస్తారు. మళ్ళీ 2000 ఫార్వర్డ్ చేసి మళ్ళీ 2000 తీసుకుంటారు. ఇది ఆధారాలతోనే చెప్తున్నా. నేను ఆల్రెడీ వారి అడ్రస్తో సహా కావాలని పెట్టాను. ఇలా లీడర్ల కాళ్లకు ఎన్ని లక్షలు పెట్టారు, లీడర్లకు ఎన్ని లక్షలు సీఎంఆర్ఎఫ్ ఇప్పించారు, మామూలు జనానికి 20,000, 10,000 ఎన్ని ఇప్పించారు, ఇప్పించిన వాళ్ళ దగ్గర ఎన్ని తీసుకున్నారు, మొత్తం లిస్ట్ వస్తుంది. మొత్తం వస్తుంది. నీ కుటుంబంతో సహా ఎవరెవడు ఎంత వాడుకున్నారో మొత్తం వస్తుంది. కరెక్ట్ వారం ఆకు నీకు చూపెడుతుంది. ఇచ్చినాం, అప్లేట్ అథారిటీ కూడా ఇచ్చినాం. ఇప్పటికే రావాలి, వస్తుంది. వస్తే దాన్ని రుచికంతా అర్థమైంది. ఇది అనుకున్నాం. నేను షాబాజ్ ఫోన్ పే లిస్ట్ తీస్తే, షాబాజ్ ఫోన్ లిస్ట్ తీస్తే నీకు తెలుస్తుంది. నీకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోను. 100% నీకు తెలిసే జరుగుతుంది. కారణం ఏంటంటే 10 లక్షలు వస్తే 10 నీకు ఇస్తే 1, 2 వాళ్ళు తీసుకుంటారు. నీ దగ్గర ఉన్న అందరు దొంగ బ్యాచ్ మొత్తం. ఒక్కడు కూడా మంచోడు కదా, అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా. నీకు అడ్వైజర్ అని ఇచ్చి ఈ అడ్వైజర్ అడ్డం పెట్టుకొని ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇది క్లియర్గా చెప్తున్నా. వీళ్ళైతే షాగౌజన్ దగ్గరికి పోతా, వటెక్స్ వర్మ దగ్గరికి పోతా, మొత్తం తీస్తా బిడ్డ నువ్వు హైదరాబాద్లో ఏమైంత అంద చేస్తున్నావు. ఇలా తిక్కశంకరయ్య కానీ, లక్ష్మీనారాయణ కానీ, డిఎస్పీ కానీ ఎవరైనా సరే నేను మొత్తం ఆధారాలతో పెడతా. ఇది నిజం. నువ్వు పైసలకి వాపస్ ఇయ్యలేదు. ఇవాళ ఈ కామారెడ్డిలో కానీ, నిజామాబాద్లో ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నువ్వు పైసలకి వాపస్ ఇవ్వకపోతే, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మనలో ప్రజా దర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు ఈ అప్పుడే ఎమ్మెల్యే లేను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా. నువ్వా నా నీతిని శంకించు. నువ్వు నాకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఎవరి ముందర మీద ఉన్నావు. పాపం మా ఇద్దరి ఆయన చనిపోయింది, ఆయన కుటుంబం ఏడుంది కోరదు కదా. ఇవాళ ప్రగతి దేవరాజ్ సార్ బతికే ఉన్నాడు. ఆయనను కూడా తీసుకొచ్చి నీకు చూపెడతాడు. ఇది జరగలేదు, ఇవన్నీ చేయలేదు. జయరాజ్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలే, 100 ఎకరాలను ఇబ్బంది పెట్టలే. ఓడవలేదు, అంకుర్తోటది. వీళ్ళంతా పునరాక్షరు, టౌన్ పిలిసిను, గోవర్ధను, ముజీబు మొత్తం మంది మీరు పార్ట్నర్లు కదా. ఈ పార్ట్నర్లు అందరూ కలిసి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ చేస్తారు. ఇది ఈ దొంగకు ఆ దొంగ. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అహంకారి ఆయన మునపల్లికి ఉంటాడు, ఆయన అన్నదే నడవాలా. ఆయన ఎవడికి విన్నాడు? సీతయ్య సినిమా అయింది జీవితం. ఇది 100 మంది, లక్షల మంది జీవితాన్ని ఆధారపడిన రాజకీయం తప్ప ఏ ఒక్కడి నాయకుడి సొంతం కాదు. ఇది లక్షల మంది ప్రజల సొత్తు. ఇది వేల మంది కార్యకర్తల భవిష్యత్తు. ఇది రాజకీయ నాయకుడి స్వంతం కాదు. నిర్ణయం అనేది అందరి మీద తీసుకోవాలి. ఏ పార్టీ అయితే నన్ను అడగలేదని నరుపుతున్నారో, బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్నారో, ఒక్కసారి మీ నాయకుడు నన్ను ప్రెస్ మీట్ పెట్టి మన రమణారెడ్డి నా దగ్గర రాలేడని నేను అప్పుడు మాట్లాడు. విత్ ఎవిడెన్స్ నేను అప్పుడు మాట్లాడు. నేను మాట్లాడతా అని చెప్తున్నా. బీఆర్ఎస్ ట్రోల్ చేయడం ఏందా బాబు? పిచ్చోడు చేసినాడు, ఓడైనా చేస్తాడు. ఈ అమ్మ నేను ట్రోల్ చేయాలనుకుంటే 2 నిమిషాలు మీరు తట్టుకోలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నేను ట్రోలింగ్ చేయొద్దు, అనవసరంగా మాట్లాడద్దు. వెంకటరమణారెడ్డి ఫేస్బుక్ మాట్లాడింది, ప్రెస్ మీట్ చేసిన, టీవీ ఇంటర్వ్యూలు చేసిన, కింద కామెంట్లు చేస్తాను. నేను కామెంట్లన్నీ చదువుతాను. అది నా ఓపిక. 1000 రాని, 2000 రాని, 3000 రాని నేను మొత్తం చదువుతాను. పరిధిపేటలో ఉన్నారు 2, 3 రెడ్డిలో వేసి ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తాను. వాస్తవం తెలుసుకొని మాట్లాడు. వరదలప్పుడు ఎటుపోయినావు? గుడినా కొడుక కళ్ళు పోయినాయా? కళ్ళు పోయినాయా? యాడున్నాను? పాత్రికేయులకు తెలియదా? పబ్లిక్ పెట్టిన వీడియోలు చూడలేవరా? చిల్లర నా కొడుకులు ఏం పెడతారు నాకు? నేనేటి పోయినా? నేను లేనా? ఆ ప్రియా చౌదరి కళ్ళు కనిపెట్టుకోవచ్చు. కానీ తీన్మార్ మల్లనైతే ఉన్నాడు. ఇది ఇప్పటిదో అప్పటిదో అన్నాడు కదా. ఉన్నాడు కదా. కామారెడ్డిలో కదా వీడియోలు పెట్టి
పత్రికేలకు తెలియదు ఇక్కడ నేను ఉన్నది లేదు, పబ్లికే కదా పెట్టి. అవినీతి ఎక్కడ తిరగనైనా అవినీతి. ఆస్తులు అమ్మినా నేను, ప్రజలకు చేసిన, పబ్లిక్ చేసిన. ఇవాళ నేను ఎంత డబ్బు తీసుకొచ్చినా చెప్తా. 8.5 కోట్లు ఖేలో ఇండియాలో వచ్చింది, 200 కోట్లు అమృత్ స్కీమ్లో వచ్చింది, 93 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు, 28 కోట్లు గోవర్ధన్ టైంలోనే వచ్చింది ఉన్నది. నేను సిఆర్ఆర్ ఫండ్ 40 కోట్లు తెచ్చిన. నేను తెచ్చినటువంటి డబ్బులు సుమారు 100 కోట్ల పైబడి ఉన్నాయి. ఇవి అమృత్ స్కీమ్లు కాకుండా, రైల్వే స్టేషన్ కాకుండా. కానీ నేనెన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేనెన్నడూ కూడా నేను వస్తానని మాట్లాడలే, నేనెన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అని రెండు అడుగులు వెనక్కాను. నేను వెనక్కైతే చాతగాని ఎమ్మెల్యే అనే కాడికి వచ్చాను. నేను మిడ్సులు బట్టి నువ్వు అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తా అని చెప్పాను. అంటే నేను ఈ స్టేట్మెంట్ ఇందిరా చౌక్లో ఏం చేస్తాను ఏమో చేస్తాడ. ఇందిరా చౌక్కు ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావురాలు, ఆమె గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులం, ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు, నువ్వు మనిషివా కాడిగా చూపెట్టి అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడాడా తీసుకున్నావు, వసూలు చేసిన జాగాలు చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తాను. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను గిన్న గట్టిగా మాట్లాడితే ఒక్కటికి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కర్మరనాయన అని చెప్తాడు. నేను ఒక పక్క వదిలినా కాబట్టి ఇంకొక పక్క నీది అంతో కొంతో నడుస్తున్నది. నేను ఒక పక్క వదిలినా కాబట్టి అవతలను వాన్నో వీన్నో ఇంతనో అంతనో సాటుకు తెచ్చించేటోళ్ళతో బెదిరించి బతకగలుగుతున్నావు. నేను వదలకపోతే నువ్వు కామారెడ్డిలో ఉంటావు. రేపటి నుంచి చూస్తా ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఆర్డీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ అధికారి నీ వెనకస్తాడో వాళ్ళ సంగతి నేను చూస్తా. అధికారి సంగతి ఏం తమాషాలు చేస్తాడు అధికారులను. ఎమ్మెల్యే అన్న అంటాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, ఫోన్లే అంటాడు, రూపాయి తీసుకోడు. అంటే మార్పు కోరిన జనం దగ్గర ఎట్లయితే డబ్బు లేకుండా, మద్యం లేకుండా గెలవాలని ఎట్లయితే కోరినో అట్లాగే అధికారుల దగ్గర లంచగొండి చనిపోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి. లంగ రాజకీయాలకు మద్దతు తెలపదు, అధికారులు పద్ధతిగా ఉంటారని నేను 2 సంవత్సరాలు అంటే 26 నెలలుగా ఓపిక పెట్టిన. రేపటి నుంచి మీకు సుక్కలే అని చెప్తున్నా నేను. రేపటి నుంచి మీకు కూడా సుక్కలే అధికారులకు. ఎవడైనా లైన్ క్రాస్ అయిన రోజు నా నోరు మాట్లాడుతుంది, అవసరం పడితే నా చెయ్యి కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నా. నేను తప్పు నేను చెయ్యనియా. నువ్వు చేసిన రోజు నేను సంజాయించా, 100% పనిష్మెంట్ ఉంటుంది. అయిపోయింది మీకు గ్రేస్ టైం. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా, మీరు మారే వాళ్ళు మారండి, మారనోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని అని చెప్పిన. కానీ నేను మారుతారేమో అని 2 సంవత్సరాలు ఓపిక పెట్టిన. ఏమన్నట్లే మంచిగా మాట్లాడతాడు కదా అనుకోండి. వీడికెళ్ళి అన్నా మొన్న ఏం లేదు. నేను రాజకీయ నాయకుడిని, నాకు మాట్లాడొస్తుంది. నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. ఇది సంగతి. నేను క్యాడర్ కూడా చెప్తున్నాను, జనం కూడా చెప్తున్నాను. అన్న కాన్వాయ్ వేసుకొని రాకపోతే ఎమ్మెల్యేగా కనిపించినప్పుడు ఎప్పుడు వచ్చినా వాళ్ళు నన్నే డైరెక్ట్గా జనం అడిగారు. నేను 20 సార్లు పోయిన రోడ్డు మీద కూడా నువ్వు నాకు కనిపించలేదని జనం అన్నారు. కాబట్టి రేపటి నుంచి నేను 10-15 మండలాల్లో తిరుగుతాను. నాకేం ఇబ్బంది లేదు, 6 మండలంలో తిరుగుతాను అన్న. రేపటి నుంచి ఒక వారం లోపల ప్రతి ఊర్లో ఫ్లెక్స్ ఉంటుంది, కామారెడ్డి అంతా ఫ్లెక్స్ ఉంటాయి. ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను, బరాబర్ వేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే ఆడ ఈడ కూడా మాట్లాడుతున్నాడు అన్న, ఇప్పుడు సున్నం చేస్తా అని చెప్తుంది. నా తెరవస్తాను, నీ సైడ్ తప్పుంటే నేనేమన్నా. క్యాడర్ కూడా చెప్తున్నా, అవతల పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ నేను ఊరుకున్నా కొద్దీ, మా వాళ్ళని ఊరుకోమన్నా కొద్దీ మీరేదో రెచ్చిపోతున్నారు, హెచ్చరికం చేస్తున్నారు. ఇప్పుడు సున్నం చేస్తా, బద్దలు భాషంగాలు చేస్తా అని చెప్తున్నా. అన్న నేను వార్నింగ్ ఇచ్చడం కాదు, డైరెక్ట్ ట్రీట్మెంటే. అనవసరమైన కథలు ఏమున్నాయి. నేనేం రోగ నిర్ధారణ కేంద్రం పెట్టుకోలే, డైరెక్ట్గా రోగాన్ని ఖతం చేసాడు. ఇక ఇవన్నీ ఏముండదు. వాడు వీడే చూసుకుందాంరా, చేద్దాంరా అని వీడియోల ముందు ఎగిరినట్టు కాదన్న. తలగితే గ్రామంలో నాకు గిట్టి ఈసారి నేను వస్తున్న గ్రామాలలో ఎవడే మాట్లాడతాడో నేను చూస్తా. ఇక నేను మాట్లాడతా, ఏ పార్టీ వాడు ఏం మాట్లాడతాడో నేను చూస్తా. అన్నా మీరు అందరూ కూడా నా వల్ల అనుకున్నా, అన్ని పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నాదే అనుకున్నా.
మనుషులు అనుకున్నా, మన వాళ్ళు అనుకున్నా, ఎవరిని కూడా ఏమనద్దు అనుకున్నా, అందరితో సద్భావనతోని సత్సాంప్రదాయంతోని చక్కని భాషతోని మాట్లాడినా, సంబోధించిన అన్నాన్ని మాట్లాడినా, చిన్నోని పెద్దోని కూడా అన్నాన్ని మాట్లాడినా. అన్న అనేది అసమర్థతకు నిదర్శనం అయితే, అరే అనేది ముఖతనానికి నిదర్శనం అయితే, నేను అరే లెక్కుంటా, నేను అరే అనే లెక్కుంటా అని చెప్తాను. కొట్టడమే రాజకీయం అయితే, తిట్టడమే రాజకీయ నాయకుడి లక్షణం అయితే, నేను రాజకీయ నాయకుడిగా మారదలుచుకున్నాను. కానీ నా క్యారెక్టర్ మారదని చెప్తున్నాను. నేను కరప్షన్ చెయ్యనియ్య. మున్సిపల్లో కానీ ఎక్కడైనా అధికారులందరూ చెప్తున్నా, అన్న ఈరోజు ఫైనల్, రేపు మార్నింగ్ నుంచి ఎవ్వడు గీత దాటినా, ఎవ్వడు అనే మాట్లాడుతున్నా, ఎవ్వరు కాదు, ఏ అధికారి గీత దాటినా ఈ సున్నం చేస్తా అని చెప్తున్నా. నేను ఏదో అంతకుముందు హాస్పిటల్లో ఒక్కొక్క సంగతి బట్టలు కూడా తీసి కొడతాను బయట చెప్పినట్టు మాటని మర్చిపోయిండు, వీడియో మర్చిపోయిండు అనుకున్నారేమో. ఏ ఇన్సిడెంట్ మర్చిపోలే, ఏ డైలాగు మర్చిపోలే, ఏ క్యాడర్ అన్నది కానీ, అధికారి చేసిన తప్పులు కానీ, ఎవరెవరు ఏమేం చేసారో ప్రతి రికార్డు ఉన్నది. నేను ఊరుకునే రకమే కాదు, నేను ఎంకరేజ్ చేస్తూనే కాదు. ఈడికెళ్ళి యుద్ధం చలో రండి, ఎంతమంది వస్తారని నేను కూడా చూస్తాను. ఇన్ని రోజులు గౌరవం కోసం కాపాడుకున్నాను. నువ్వు రా, ఏం చూసినావు, ఎవరిని బాగుపెట్టించినావు. ఇదంతా దొంగల టీం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అడిగితే అయిపోదు, ఎవరిని అడగలేదు, మమ్మల్ని అడగలేదని మీ గోవర్ధన్ ముచ్చిపోద్ది నువ్వు కూర్చోబెట్టి అడిగి ఒక్కసారి ప్రెస్ మీట్ చేయమనండి. వెంకటరమణారెడ్డి మమ్మల్ని అడిగి చేస్తుంటే మీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ పార్టీలు కాదు, నీతి నిజాయితీ కోసం అడిగిన. నేను పార్టీని చూడలే, 16 మంది కోసం అడగలే. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్రమ సంబంధంలో పరేషాన్ అవుతుంది, ఏదో ఒకటి కానుకొని ఒక్క మెట్టు దిగితే ఏమవుతుంది అనుకొని ఒక్క మెట్టు దిగితే నన్ను కూడా దిగజారుడి కిందనే కట్టేసి అడగలేదు అని వాళ్ళిద్దరిని ప్రెస్ మీట్ ఇవ్వండి. ఏమేమి మాట్లాడిందో నేను చెప్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ 100% నేను చెప్తాను. ఇవాళ కామారెడ్డి పట్టణ ప్రజల కోసం నేను ఎంత మాట్లాడానో అంతకు దిగి మాట్లాడాను. కాలేదు, అలా ఆల్రెడీ కలిసే ఉన్నారు. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన, దొంగలంతా ఒక దగ్గర ఉన్నారని. ఇన్ని పొత్తులలో ఉన్నటువంటి ఇంతమంది వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే నాతోనే ఇద్దరా? రూపాయి దినడం దగ్గరికి వస్తాడా ఎవడన్నా? బెల్లమన్న దగ్గరికి పోతారా, లేకపోతే కెమాక్సిన్న దగ్గరికి వస్తాయా చీమను? ఎవరి బెల్లము ఎవరికి పెడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఇవాళ దీనికి మీడియేషన్ బ్రోకర్ టౌన్ బిల్డర్ శ్రీనివాస్ ఉన్న రాజేశ్వర్, ఈ ఇద్దరు అక్రమ సంబంధానికి కారకులు వీళ్ళు, వీళ్ళు చూస్తాను, నేను చూస్తాను. ఒక్కసారి కింద ఒక్క దగ్గర ఒక్క అధికారి తప్పు చేసిన రోజు అధికారి సంగతి అవుతుంది, ఆ తప్పు చేసిన రాజకీయ నాయకుని సంగతి అవుతుంది. చూస్తాం ఏమవుతుంది అని అనుకుంటే, అన్న ఏం మాటలు ఏం లేవు, వీడికి అన్ని చేతులే, ఇక ఉండదు, మాటలు ఏముండయి. ప్రతిదీ ఇక పోలీసులకు పనే, పాపం పోలీసులకు ఇప్పటిదాకా పని లేకుండే, ఇక రేపటి నుంచి అన్ని పనులే. ఎప్పుడు ఏమవుతుందో అనేదే ఉండాలి. నిన్న ఉందాగా నేను ఉందాగా మాట్లాడితే మా బండ్లు చెక్ చేస్తారు పోలీసులు. నేను ఎమ్మెల్యే, బల్బు ఎక్కాయి తమాషా చేస్తున్నా, చక్కని పోలీసులు అనుకున్నారా? ఆపినోడు ఎంత నిత్య సత్యపూసను నాకు తెలియదు. ఆపినోడు బండి ఆపినోడు, ఆపినటువంటి వ్యక్తి నేను లోపలికి పోయి ఉందాకుండి ఎక్కడ గొడవ కాకుండా ఆపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నమస్తే పెట్టి ఉన్నందరినీ కూడా నేను మాట్లాడించి గెలిచినటువంటి ఉమారాణి గారికి, వైస్ చైర్మన్ గోదావరి గారికి, అమ్మ తల్లి సంతోషం, కంగ్రాచులేషన్ చెల్లి అని చెప్పినాం తప్ప ఒక్క మాట తప్పుగా మాట్లాడలే. నా ముఖంలో ఎక్కడ కూడా నీరసం కానీ, అసూయ కానీ, జెలసీ కానీ, ఓడిపోయిన బాధ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే నేను మెంటల్లీ డిసైడెడ్, నేను 16 మందితో నేను ఆ పొజిషన్లో ఉండాలని అనుకున్నాను. కానీ కొందరి కోసం మాట్లాడాల్సి వస్తే వెళ్ళిన, అంతే తప్ప నేను వెళ్ళలేదు. నేను రాలేదు, మాట్లాడలేదు, మమ్మల్ని అడగలేదు అంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టాను అనుకుంటే, ఆ ఇద్దరు ఒక్క ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడాను. నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడాను. అన్నీ మాట్లాడి ప్రయత్నం చేసినాక కూడా ఇద్దరు కలిసారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా, కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ బారే. ఇలా చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయితే ఏంది, మళ్ళీ ఇవాళ అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ
మళ్ళీ అందులోనే కూర్చుంటే మంచికో 50,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళీ సంతకాలు పెట్టారక్క. అదృష్టం ఏంటి అంటే 40 మంది కొత్తోళ్ళు ఉన్నారు, 10 మంది పాతోళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది జర నయమోలే, అలా ఏమి పెద్ద బట్టెవాదుల లంగలేక కాదు. బట్టెవాదుల లంగలంతా దింకపోయారు, కథమైంది. ఓడు కూడా గెలవలే, కథ ఏడ కనిపించలేదు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ తిరిగిపోయి కూడా ఓడిపోయింది. అలా దరిద్రం ఏంటంటే ఈ 16 గెలిచారు. అదే అర్థం కాలేదు వాళ్ళకి, ఎట్లా గెలిచారు. ఇది నిజం, ఇది మున్సిపల్లో జరుగుతుంది. ఇక మా ఉమారాణి చెల్లె, మా గోదావరి చెల్లె ఏం చేస్తారో కానీ ఈ వీళ్ళకి కూడా చెప్తాను, అమ్మ చెల్లె నా వల్ల కంటతడి మాత్రం పెట్టదు, ఆ పరిస్థితి రానివ్వద్దు అని చెప్తాను. ఆ పరిస్థితి వచ్చిన రోజు నేను కరిగే మనిషిని కాదు. నేను మొదలే చెప్తున్నాను, ఏ అధికారికైనా చెప్తున్నా, ఒక్క రెగ్యులేషన్ చేసిన, ఒక్క ఇల్లీగల్ చేసిన, ఒక్క పర్మిషన్ ఇచ్చిన భాషికాలే అధికారులకు ఏం మాటలు బీటలు ఏం లేవు. ప్రూవ్ చూపెట్టేది, ఇబ్బంది కొట్టించేది జనంతోనే. నేనేమన్నా అనుకుంటున్నారేమో, ఇక రియల్ రమణారెడ్డిని చూస్తారు రేపటి నుంచి. గ్రేస్ టైం అయిపోయింది, రైట్. ఇప్పుడు కరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ మొదలైంది. నడవనికి ఎంతమంది వస్తారో, ఏ క్యాడర్ వస్తారో చూస్తా. నేను కూడా మాట్లాడతాను అన్న, కొత్త క్యాడర్ అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎగేస్తాను. వీడు మాట్లాడు, ఇప్పుడు కూడా మాట్లాడు, ఎందుకంటే ఇంకా నా దగ్గర ఉన్నాయి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వీడి గురించి మాట్లాడాలంటే ఈయన అనడమే నోరు కమ్ము. అందుకే ఈడు షబీర్ అలీ గాడు మాట్లాడడానికి అనరుడు. ఒకవేళ మాట్లాడితే ఇంకా 100 ఉన్నాయి అంటున్నా. వీటితో ఫ్యామిలీతో సహా చేస్తా, నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ అల్లుని ఇష్టమైన తీస్తా, నీ తమ్ముని మొత్తం స్కాములు తీస్తా, నీ ఇంట్లో వసూలు చేసిన డబ్బుల గురించి తీస్తా, నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా. విత్ అవిడెన్స్ అంటున్నా. అట్టిగా మాట్లాడేది లేదు బిడ్డ. మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడాలి. అరే గెలిస్తాం పోతాం. నీతిగా గ్రీడీగాన్ని కాదు, పట్టుకొని పీకులాడతలేను. చెప్పుతోని కొట్టా, ముడ్డి మీద అన్నా, గుద్ద మీద అన్నా, నువ్వు మళ్ళా నేనున్నా అనేస్తున్నావు. అని నన్ను నిలబడకపోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. అంత ఆత్మాభిమానం ఉంటుంది. అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియని నువ్వు. సింప్లిసిటీకి చాతగానితనానికి, అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలియదు. నువ్వా నా గురించి మాట్లాడు. దొంగలు కాదా మీరంతా? రియల్ ఎస్టేట్ పొత్తులో వీళ్ళంతా పేరు వీళ్ళందరూ 2 పార్టీలలో ఉన్నారు. వీళ్ళకు మున్సిపల్ లేకపోతే రేపు పొద్దున మళ్ళీ 2 సంవత్సరాలుగా ఏమీ పీకలేకపోయినాము. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా పీక్కోవాలంటే ప్రజల దగ్గరికి పీక్కోవాలంటే మళ్ళా మా వాడు ఉండాలని చెప్పి ఇలా 3 కోట్ల బేరం చేసి సిగ్గు శరం ఏమన్నా ఉండాలి. లక్షలు తీసుకుంటారు. ప్రజలు 16 మందికే తీర్పిచ్చారు. నేను 16 మందినే హ్యాపీగా ఉన్నాను. ఏమి లేని 2కి వెళ్ళి 6 అయింది, 6కి వెళ్ళి 8 అయింది, 8కి వెళ్ళి 16 అయింది. 16 32 అయినాడే వస్తాం. నేను వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుంటా. నేను ఇట్లాంటి కథలు బట్టి ఉంటాను. నేను ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుంటా. నేను నిజాయితీగా ఉంటా. నేను ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుంటా. మన సేఫ్టీ ఎట్లుండాలో చూస్తా. నేను మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటా. ఎట్లా అభివృద్ధి చెందాలో చూస్తా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటా. ఎట్లా విజన్ ఉండాలో ఆలోచిస్తా. నేను వైఎస్ జగన్ ఆదర్శంగా తీసుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని ఓపికను నేర్చుకుంటా. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. దాన్ని కూడా కాదనుకునే ఇంకో గుణం నీ దగ్గర ఉంది. నువ్వు అసలు మనిషివా? నీది మన దగ్గర అసలు నీకేమన్నా అసలు ఏదన్నా ఉందా? నీకు ఏం చేసావు? మొన్న వక్ బోర్డు మీద పోలే, వక్ బోర్డు మీద పోయి హైకోర్టు సుప్రీంకోర్టు మెట్ల మీద ఉండి ఫోటో దిగుతుంది. సిగ్గు లేదు మళ్ళా చీడ మాట్లాడేది. అసలు సిగ్గు తెలుగులకు ఉండాలి, హిందువులకు ఉండాలి. అలా ఇప్పటిదాకా నేను కులం మతం మాట్లాడలేదు. నేను ఎప్పుడు మైనారిటీ గురించి మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా ముస్లిం నేను ఏమనలేదు. కానీ హిందువులని అంటున్నాను. వీడి వెనక సంఖ నాకుండా ఇంకా సిగ్గు లేకుండా వెనకగా తిరుగుతాను. ఈయన పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నాను. నేను బయట నుంచి వచ్చినప్పుడు లోపలికి చెక్ చేసాను. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లోపల ఎట్లున్నారు? మనిషి పోలీసులు తమాషా ఊకున్నా కొద్ది నాటకాలు చేస్తున్నారు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఏమనుకున్నారు? ఏం పొరగాళ్ళు ఆట అనుకున్నారు. ఏమన్నాడు ఏం కాదని చెప్పి తడిపట్టేసుకొని వన్నారు. మంచిగా ఏడ గొడవలు లేవు, ఏం లేదు, ప్రశాంతంగా ఉందని అనుకుంటారు. మీకు రోజు నిద్ర పట్టకుండా చేస్తా. ఆనాడు చెప్పినా చూడండి ఒకసారి డైలాగ్,
నీకు మీ నాయనకు సత్యముందర వెంకటరమణారెడ్డి యాదికి రావాలని అప్పటి ముఖ్యమంత్రికి అప్పటి పురపాలక సంఘం పురపాలక మినిస్టర్కు అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు. బిడ్డ నిన్ను బెడ్ రిటర్న్ చేయకపోతే నేను రమణారెడ్డి కాదు, నీకు పెరాలసిస్ వస్తుంది, లేకుంటే బెడ్ రిటర్న్ అవుతావు 100%. నీకు వచ్చే ఎలక్షన్ల లోపల నేను బెడ్ మీద ఉంచకపోతే నేను రమణారెడ్డి కాదు, చూసుకోను. నా మొండితనం కూడా దీనికి అడ్డం మా అన్న, మా గురువు, మావోడు అని చెప్పి వాడే చేస్తే ఓడన్న ప్రెస్ మీట్ పెట్టే బిడ్డ నీ బట్టలు అండర్వేర్తో సాగిపోకపోతే చూస్తాను. ఎవరు సంతకోసం కాదు, కింద ఉన్నాడు, ఏమేం చేసిండు అన్ని తెలుసు. వాళ్ళది కూడా మాట్లాడు, నేను మాట్లాడదు కాదు బిడ్డ, నేను మాట్లాడేది కాదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద జూనియర్లు పెడితే ఈడ మాట్లాడిన క్యాడర్ ఉండే ఆ ప్రెస్ మీట్లో ఒకసారి చూసుకొని నీకు చెంచాడికి పోయిందిరా, ముందుకి ఇక్కడికి పోయిందిరా అన్నారు. రేపటి నుంచి అవే భాషలు వస్తాయి అన్నా. నేను మారా 100%. ఇది ఇయ్యాలని పరిమితం. ఒకవేళ ఇదే భాష నేను కొనసాగించాల్సి వస్తే అది ప్రజల క్షేమం కోసమే మాట్లాడతా కానీ నా అవసరం కోసం కాదు. అవినీతి జరగద్దు అనేది నా నిర్ణయం. యువతకు మంచి సంకల్పం ఉండాలా, ముందుకు రావాలా, రాజకీయంలో డబ్బులు పెట్టకుండా గెలవాలనేది నా కోరిక. నీతి నిజాయితీని కరప్షన్ లేకుండా ప్రజాస్వామ్యంలో నడవాలనేది నా కోరిక. అది ఇప్పుడు జరగకపోవచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. ఆ దేవుడే కనుకరిస్తే నాకే అవకాశం ఇస్తే మారుస్తుండొచ్చు, అది తర్వాత విషయం. కానీ ప్రయత్నంలో లోపం లేదు, ప్రయత్నంలో మార్పు రాదు. ఈడికెళ్ళి అందరు చెప్తున్న క్యాడర్ కూడా బీజేపీ క్యాడర్ ఇప్పటిదాకా ఇక్కడ ఏమనుకురు, ఎవరు తెలుగుకురాదా. రేపటి నుంచి ఎవడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం అనేది ఉండాలా, ప్రజల పక్షాలు ఉండాలా. అంకర్ చేసిన ఈ ప్లాన్ అనుకుంటుంది నేను తీసుకుంటే ఏ ఊరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి, ఏడికెళ్ళి నేనే మాట్లాడతాను. ఇక ఫోన్లు వీళ్ళు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉన్నది. చాతగాని ఎమ్మెల్యే ఏమన్నాడు, సత్శీలుడు మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమన్నాడు ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ కొడక మొత్తం తోళ్ళు తీస్తాను అని చెప్తాను. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలో ఉన్నా నాతో నాకు సమానం. నేను ఆయనను తమ్ముడు తిరగను, అన్న తిరగను అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నా, మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తాను. లంగల తిరిగి ఎవడన్నా ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక మాట్లాడు, రేపటి నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. 2 ఏళ్ల నుంచి ప్రెస్లకు కూడా పని లేకుండే, ఎట్లయితే పోలీసుకు పని లేదు. ఇక రేపటి నుంచి అంతా హాట్ టాపికే, ప్రతిరోజు హాట్ టాపికే. ఇక అది కాబట్టి అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇక చూడు షబీర్, ఇక నువ్వు హీరో షబీరో కాళీరో నిన్ను చూడకపోతే రమణారెడ్డి గారు, నేను రెడ్డినా పుట్టినా నీకు నేర్పిస్తలేను, నీకు అర్థమవుతలేదు నా సంగతిగా చూపెడతాను. ఇవాళ దొంగలంతా ఒక్కడైన ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తాను. ఇక చూడు, నేను కాకపోతే మంచిగా మీసాలు తీయకపోతే రమణారెడ్డి గారు చూస్తాయి. ఇక చూద్దాం. జై భారత్.